रघुराम जय राम 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 जय राम रघुराम राम राम रघुराम राति नैन नातिग చేసే నీ దివ్య పాదము రాతి నైన నాతిగ చేసే నీ దివ్య పాదము కోటి నైన జ్ఞానిగ చేసే నీ నామము జై శ్రీరామ్ స్వామి మన జై 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 శ్రీరామ్ కూర్చోండి మీరు ఎట్లా ఎట్లా కూర్చోంటారు ఎట్లే కూర్చోండి కూర్చోండి అట్లా లైన్ महाराज की శ్రీ 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 విరాట్ పోతులూరు వీరభద్ర స్వాముల వారికి ఈశ్వరమ్మ మాతాకు గోవిందమాంబ మాతాకు సిద్ధప్ప స్వాముల వారికి వెంకయ్య స్వాముల వారికి పర్వాలేదు పర్లేదు 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 వచ్చినప్పుడు వస్తుంది सर्वव्यापक ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ओम मन्नाथो श्री जगन्नाथ मद्गुरुः श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः సర్వవ్యాపకమైన భగవంతుడికి సాష్టాంగ ప్రణమిల్లుతూ అలాగే విశ్వగురు పరంపరకి సాష్టాంగ ప్రణమిల్లుతూ మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న భగవంతుడికి ప్రణమిల్లుతూ మనకు మానవ జన్మ రావడము ఎంతో దుర్లభం. శంకరాచార్యుల వారు వివేక చూడమనిలో అంటారు, దుర్లభం త్రయమే ఏతత్ అంటే ఈ మూడు చాలా దుర్లభమైనది. అదేంటి భయ్య అంటే మనిషికి మానవ జన్మ రావడము చాలా దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా దుర్లభం. అన్ని జన్మలు ఎత్తుతూ చివరికి మానవ జన్మ వచ్చింది. మనం మానవ జన్మ తీసుకున్నాం, ఒక మెట్టులో వచ్చినాం. దైవ కృప వలన మనం మన పూర్వ పుణ్యం వలన మానవ జన్మ తీసుకున్నాం. అందులో కూడా మనకు ఈ యొక్క ఏంటంటే ఒక సదాచారంలో అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో లేకపోతే మంచి వైదిక కుటుంబం అంటే సదాచారం కలిసి పూజలు హోమ జప తపం చేసే మన ఆ యొక్క కుటుంబంలో పుట్టడం అనేది చాలా మనకు అరుదు. ఒక ఋషి కుటుంబంలో పుట్టడం. అందులో ఇంకొకటి మనకు సద్గురువుల సాంగత్యం దొరకడం అనేది మహా కష్టం. కనుక మనము అది దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనకు మానవ జన్మ వచ్చింది. ఇంకొకటి భక్తి చేయాలనే ఒక మీకు సంకల్పం కలిగింది కదా. ఈరోజు పనులు వ్యవసాయ పనులు ఉంటాయి, అవన్నీ కూడా మానుకొని మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే గతం నుంచి మీకు శివరాత్రి నవరాత్రి ఇవన్నీ మీరు ఉపవాసాలు కానీ పూజలు కానీ గణపతి నవరాత్రులు కానీ అమ్మవారి నవరాత్రులు కానీ ఇవన్నీ చేస్తున్నారు. మీ ఇంట్లో కూడా పర్వదినాల్లో పండుగ దినాల్లో దీపం పెట్టడము, మీరు పూజ దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ ఉంది మీకు. ఇంకా దీన్ని మనం ఇంకా పూర్తిగా దీన్ని పెంచుకోవాలి. అయితే భక్తి చేయాలి, మనము ఎవరో గురువు గారు వచ్చినట్టు చూద్దాం 4 మంచి మాటలు వినాలి అనేది మీకు ఆ భావన ఏదైతే కలిగిందో అది మన పూర్వజన్మ సుకృతం అన్నమాట. అది మనకు ఎన్నో జన్మల సుకృతం చేత ఈ ఆధ్యాత్మికంలోకి మనం మల్లుతాం, భక్తిలోకి మల్లుతాం. భక్తితోటి ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఆ ప్రహ్లాదుడు చూడండి, ఆ భక్తి ద్వారానే అంటే ప్రహ్లాదుడికి వచ్చినవేంటివి కష్టాలు. అట్లా మన జీవితంలో కూడా అనేకమైన చిన్న కష్టం వస్తేనే ఎంతో దుఃఖిస్తాం. మనకు పాములు గడిచిన, ఆ కొండల మీద నుంచి కిందికి తోసిన, సముద్రంలో పారవేసిన, ఏనుగులు తొక్కిన, శూలాలతో పొడిచిన, అగ్నిలో పడవేసిన ఏమి కాలే. ఎల్లవేళలా శ్రీమన్నారాయణుని మంత్రజపం చేసుకుంటూ ఉన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసేటోళ్ళకి ఎటువంటి కరువు లేదంట. అంటే కష్టపడే వాళ్ళకు కరువే లేదంట. అలాగే జపం చేసుకున్న వాళ్ళకి
పాపమే లేదు. జపతో నాస్తి పాతకం, కష్టే ఫలి. కనుక కష్టపడేటోళ్లకు కరువు ఉందా చెప్పండి? మనం సోమర్తనం ఉంటే వర్షాలు వచ్చినా, బోరున్నా, నీళ్లున్నా, అన్నున్నా మనం సరిగా వ్యవసాయం మీద దృష్టి పెట్టకపోతే నష్టమే. కానీ మనకు బోరు నీళ్లు ఉండి, మంచిగా చెరువులో నీళ్లుండి, వర్షం సకాలంలో మంచిగా వచ్చి అన్ని ఉన్నాకో మన చేయవలసిందల్లా ఒకటి శ్రమ. ఆ శ్రమ మనం చేస్తే, కష్టపడితే, కష్టపడే వాళ్ళకు కష్టమే లేదు, కష్టాలే లేవు, కష్టే ఫలి. కనుక కష్టపడే వాళ్ళకు కరువే లేదంట అసలు. కనుక అలాగే జపం చేసుకున్న వాళ్ళకు పాపమే లేదంట శాస్త్రం చెప్తుంది. కనుక జపతో నాస్తి పాతకం, జపం చేసే వాళ్ళకు పాపమే లేదు, ఉన్నా అది ఆమడ దూరం వెళ్ళిపోతుంది. కనుక మనకు ఎందుకంటే పూర్వం ఋషులు చూడండి, సావిత్రి మాత ఉంది, ఆమె భర్త చనిపోతుంటే కూడా చూడగలిగింది యమధర్మరాజుని. చనిపోయే వాళ్ళకే కనిపిస్తాడు ఆయన ఆ క్షణకాలమే, మిగతా కనిపించడు. కానీ ఆమె జపం చేయడం వలన, దైవ ధ్యానం చేయడం వలన ఆ అమ్మగారికి యమధర్మరాజు కనిపిస్తే నా భర్త ప్రాణాలను తీసుకెళ్లవద్దు స్వామి అని వెంబడించి ఆయన యమధర్మరాజుతో పోట్లాడి భర్త ప్రాణాలని తిరిగి తెచ్చుకున్నది. అలాగే సావిత్రిదేవి త్రిమూర్తులు ఇంటికి వచ్చేసి కోరరాని కోరిక కోరితే ఆమె చిన్నపిల్లల్ని చేసేసింది, వాళ్ళని చిన్నపిల్లల్ని చేసి పాలిచ్చింది. మళ్ళా తర్వాత కంకర రాళ్ళను కూడా గుగ్గిళ్ళు వేసింది, అనుప గుగ్గిళ్ళు వేసింది. అలాగే ఇంకా ఇలా చెప్తూ పోతుంటే సతీ అనసూయ గురించి చెప్పుకున్నాం మనకి. తర్వాత లీలావతి ఆమె శిశురాలు, ఆమె భర్త పుష్టి రోగంతో నానా రకాల జబ్బుతో చేస్తే తీర్థయాత్రలు తిప్పుతుంది భర్తని, పతి సేవ అంటూ తిరుగుతున్నప్పుడు ఆయన అర్ధరాత్రిలో ఒక ఋషి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన కళ్ళు సరిగ్గా కనిపించక ఒక ఋషి ధ్యానంలో ఉంటే అక్కడికి వెళ్ళి తగులుతాడు. ఆ ఋషి కొంచెం కోపిష్ట ఆయన. ఇక స్వాములు పాములు ఒకటే అంటారు కదా, అందరూ అట్లా ఉంటారు, కానీ ఆయన కొత్తగా అప్పుడే ధ్యానం చేస్తున్నట్టున్నాడు. ఇక కనుక ఆయన ఉండి, ఓ మూర్ఖుడా, నువ్వు నాకు ధ్యానం భంగం చేసినవు, నువ్వు సూర్యోదయానికి నువ్వు చనిపోవుగాక అన్నాడు. అన్నప్పుడు ఎప్పుడే విన్నది ఆ మాట, ఆ తల్లి విన్నది. విన్న తర్వాత అసలు సూర్యుడే ఉదయించకపోవుగాక అని అన్నది. అన్నప్పుడు సూర్యుడు ఉదయిస్తలేడు, లోకం అల్లకల్లోలం అవుతుంది. ఈమె ఎవరి మాట వింటలేదు. ఈమె గురువు అయిన అనసూయ మాత దగ్గరికి వెళ్ళి, నీ శిశురాలు సతీ లీలావతి ఇలా ఉందమ్మా అంటే, లీలావతికి నచ్చజెప్పి, అమ్మ ఋషులు అందరూ మనకు వాగ్దానం ఇస్తున్నారు, నీ భర్త చనిపోయినా మళ్ళీ ఆ రోగం అంతా పోయి మంచి కొత్త శరీరం వచ్చేస్తుంది. ఆ రోగంతో నొప్పితో బాధపడుతున్నాడు కదా, ఇక ఆ శాపం కూడా నీకు వరం లాగానే వచ్చింది తల్లి. కనుక పాత శరీరం పోయి కొత్త శరీరం మంచిగా యవ్వనంగా ఆరోగ్యంగా ఉండే శరీరం వచ్చేస్తుంది, నీవేం కంగారు పడవలసిన అవసరం లేదు తల్లి అంటే అప్పుడు ఆమెకు ఒప్పుకున్నది. మళ్ళా భర్త ఆ శరీరాన్ని పోయి మళ్ళీ కొత్త శరీరం వచ్చింది. అంటే ఒక గృహస్థురాలుగా ఉండి సామాన్యంగా పొలం పనులు ఇవన్నీ చేసుకుంటూ, పతి సేవ చేసుకుంటూ, భక్తి మార్గంలో వాళ్ళ గురువు అనసూయ మాత చెప్పిన జప సాధన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆమె అంత శక్తి పొందింది. చూసారా? అంటే మన వల్లనే ఏమవుతుంది, మనం ఏం చేయగలుగుతాము అంటే, మీలో ప్రతి ఒక్కరిలో ఒక ఈశ్వరమ్మ మాత ఉంది, కాగలుగుతారు. ఆమె చిన్నప్పుడు జపతపములు చేసి ఒక ఋషి మునిగా మారిపోయింది. ఎవరైనా అంతే, బ్రహ్మంగారు కూడా చిన్నప్పటి సంది ఏం చేశారు, గోవులు కాస్తూనే గోవులని అక్కడ అడుగులో మేస్తుంటే చక్కగా వచ్చి ధ్యానం చేశారు. ఇంకా ధ్యానం చేస్తుంటే ఆయనకు వచ్చిన శక్తి ద్వారా ఒక కర్రతోటి చుట్టూ గెర గీస్తే అందులోనే ఒక కర్రని కావల పెడితే పులులు సింహాలు వచ్చిన ఆ కర్ర వాటిని తరిమేది. ఆ గోవులు పచ్చగడ్డితోటి మంచిగా అక్కడ మేస్తుంటే స్వాముల వారు ధ్యాన స్థితిలో ఉన్నారు. అలా ధ్యానం చేస్తూ ఆయన నిర్వికల్ప సమాధి నిష్ట అందుకున్నాక ఆయనకి కాలంలో ఈ లోకంలో జరగబోయేవి ముందే తెలిసినప్పుడు తాటాకు పత్రాల మీద ఆయన కాలజ్ఞానం రాస్తూ, తాళపత్రాల మీద రాస్తూ వచ్చారు. ఎప్పుడు కొంతకాలం వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతకాలం జీవించారు? 174 సంవత్సరాలు జీవించారు వారు. ఇప్పుడు మన కాలు చేతులు వంగుతాయా చెప్పండి? 50 దాటిన వాళ్ళకే వంగుతలేవు. స్వామివారు మరి 174 సంవత్సరాల వయసులో కూడా పద్మాసనం వేసుకొని చిరుముద్రధారి అయి కూర్చొని, నాయన నేను సమాధిలోకి వెళ్తున్నా అని చెప్పారు. వెళ్ళి మరి ఆ సమయంలో ఆయన
ఆయన చనిపోయిండేమో అనుకున్నారు. ఈయన ఏంటి పుస్తలు మెట్టలు తీయొద్దు, నేను చనిపోతలేను, సజీవ సమాధిలో ఉన్నాను అన్నారు. సజీవ సమాధిలో ఉన్నంత కాలం ఉంటారు, ఇక వద్దు అనుకున్నప్పుడు పరమాత్మలో లీనమైపోతారు. ఇప్పుడు చచ్చిపోయిన శవం అనుకో కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. ఇక నిద్రలో ఉన్నవారు అనుకో గుండె శ్వాస నాడి కొట్టుకుంటుంది. సమాధిలో ఉండే వాళ్ళకు గుండె శ్వాస నాడి కొట్టుకోదు. సహస్రార చక్రంలో ప్రాణం స్థిరంగా నిలిస్తే ఈ గుండె కానీ శ్వాస కానీ ఈ యొక్క నాడులు కానీ ఆగిపోతాయి. మొదలు శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోతే మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు కదా. ఆ ప్రాణాయామ అభ్యాసం చేసి 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 ఆ యొక్క చర్చక్ర సాధన చేసి సహస్రారంలో జీవుని ప్రాణాన్ని నిలిపినప్పుడు శ్వాస ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది, పల్స ఆగిపోతుంది. తెలవనలుంటే చనిపోయింది అనుకుంటారు. అందుకనే యోగులని కాల్చొద్దు, సమాధి చేయాలంటారు. కొన్ని మతాలలో ఏం చేస్తారంటే కాలుస్తారు. యోగం చేసే గురువులని కాల్చొద్దు, పూడ్చాలంటారు. ఎందుకంటే ఆయన సమాధిలో ఉంటే మనం చనిపోయిందని ఏం చేస్తాం, కాలుస్తే మనకు అపాయం కదా. కనుక వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక శాస్త్రీయంగా ఒక సమాధి చేస్తారనమాట. అప్పుడు ఒక బండ వేస్తారు, మట్టి కూడా పొడవరు. బండ వేస్తే ఉన్నంత కాలము సమాధిలో ఉంటారు, ఇక వద్దనుకున్నప్పుడు పరమాత్మలో లీనమవుతారు. ఇంకా అలా కనుక యోగులని సమాధి చేయాలి. చాలా మంది అడుగుతుంటారు కాల్చాలనా పూడ్చాలనా అంటే, సన్యసించిన వాళ్ళని కానీ యోగ మార్గంలో ఉండే గృహస్థులనైనా కాల్చకూడదు, పూడ్చాలి, సమాధి చేయాలి. కనుక ఆ విధంగా మరి అయ్యా నువ్వు బోధలు ఇవన్నీ మాకు ఉపదేశాలు చేస్తున్నావు, బాగానే ఉంది, మీ ఇంట్లోనే చక్కగా లేదు, మీ నాయన చనిపోయినా మీ అమ్మ పుస్తమెట్టలు తీయలేదు, మాకంతా బోధనలు చేస్తున్నావు, మీ ఇంట్లో చక్క పెట్టుకో అయ్యా పోపో అని చెప్పారు. అన్నప్పుడు ఆయనకు అవమానంగా ఇదయ్యి, ప్రతి ఊరికి పోతే నాకు అవమానమే, ఈయన ఉన్నాడా పోయాడా నాకేం తెలవట్లేదు, మరి ఏం చేయాలని ఇక ఇట్లయితే కుదరదని ఒక గుణపం తీసుకొని పోయి అర్ధరాత్రి సమాధిని కదిలించినప్పుడు నీవు నా ఆజ్ఞ మీరినవు కనుక చూడండి యోగుల శాపం కూడా వరంగా అవుతుంది. లీలావతికి అయింది కదా. అలాగే నువ్వు ఈ యొక్క బండని కదిలించిన దానికి 14 సంవత్సరాలు నువ్వు తపస్సు చేయపో అంటాడు. తపస్సు చేయమంటే అది శిక్షణ వరమా? వరమే కదా. ఎందుకు అట్లా అన్నాడు? బ్రహ్మంగారు పీఠం అంటే సామాన్యం కాదు. ఊరికి వచ్చేసి నేను ఆయన కుమారుడిని నన్ను ఆ పీఠం మీద కూర్చోనికి తపస్సు చేస్తేనే దానికి అర్హత. మరి ఒక పీఠాధిపతి కావాలంటే చిన్నప్పటి సంది వేదం చదవాలి, వేదాంతం చదవాలి, గురు సేవ చేయాలి, ఆశ్రమ సేవ చేయాలి, ఇవన్నీ తపస్సులు చేయాలి. అప్పుడే ఆ పీఠంలో కూర్చోనికి అర్హత అవుతుంది. మరి వచ్చి ఊరికనే పీఠంలో కూర్చుంటే కుదరదు కదా. అప్పుడే అత్త అవుతుందా? అత్త కింద కోడలు బాగా మెదగాలి, అవునా కదా. ఇప్పటి వాళ్ళంటే చాలా గుర్తుకుంటున్నారు పట్టణాల్లో. కానీ అత్త వ్యవసాయము, వంట, వార్పు అన్ని నేర్పుతారు. అప్పుడు చిన్నప్పుడే పెళ్లి ఏం తెలియకుంటుండే. అత్త అన్ని నేర్పిన తర్వాత అర్హత వచ్చినప్పుడు ఇంకో కోడలమ్మ తీసుకో, ఇక ఈ తాళం చేయలేదు నువ్వు చూసుకో, నా వ్యవసాయం ఉందమ్మ బాధ్యత నువ్వు తీసుకో అని పెద్ద కోడలికి ఇస్తుండే. అట్లాగే ఇప్పుడు ఇదిగా కోడలు అత్త అవుతుంది, శిష్యుడు గురువు అవుతాడు. అట్లా ఆ సమయం వచ్చినప్పుడు కనుక ఆ విధంగా మరి నన్ను క్షమించు నాన్నగారు, తండ్రి నీవే, గురువు నీవే, ఏదో అపచారం జరిగింది, మరి దీనికి పరిష్కారం ఏంటంటే నా వాక్కు తప్పదు, ఇంకా నీ వెళ్ళి తపస్సు చేయవలసిందే. అప్పుడు తద్వారా నీకు ఏంటంటే గౌరవం. ఓహో బ్రహ్మంగారు కొడుకు ఊరికే పీఠం మీద కూర్చోలేదయ్యా, 14 సంవత్సరాలు తపస్సు చేసిండు, ఆత్మజ్ఞానం పొందిన తర్వాతనే పీఠం మీద కూర్చున్నాడనే ఈ పీఠానికి గౌరవం పెరుగుతుంది. నాకు గౌరవము, నీకు గౌరవం. ఇప్పుడు చదువు రాకుండా ఉద్యోగం ఇచ్చిందనుకో, అయ్యా ఆఫీసర్లు వాళ్ళు కుంభక్క ఆయన చదువు రాకుండా ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చిండా అంటారా అన్నారా? ఊరికి వెయ్యలే, ఫస్ట్ క్లాసు మార్కుల్లో పాస్ అయితేనే, తన కుమారుడు కూడా ఫస్ట్ క్లాసులో మార్కుల్లో పాస్ అయితేనే ఉద్యోగం ఇచ్చిండు అన్నట్టు ఉంటుంది. అలాగే అక్కడ ఎక్కడ పోయినా బోధించడానికి అర్హత. 14 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలి ఆడ కూర్చొని ఘోర తపస్సు పట్టిండయ్యా బ్రహ్మంగారు కుమారుడు. ఊరికే ఇది కాదు, ఆయన కూడా బ్రహ్మంగారు అంతటి గొప్పటి మహనీయుడు అని అప్పుడు బ్రహ్మంగారి గౌరవము తన కుమారుడు కూడా అందుకుంటాడు. మరి నా తపస్సు ఫలించింది అనడానికి గుర్తేంటి నాన్నగారు అంటే, నీవు ఆ గుహకు వెళ్ళి గుహ పక్కన చింత చెట్టు ఉంటుంది, ఆ గుహలో కూర్చొని నీవు తపస్సు చేస్తుంటే నీకు ఆయనకు ఆహారం ఇవ్వటం కోసం, పాలు గుట్ట కోసం కూడా ఒకటి ఏర్పాటు చేశాడు. తర్వాత అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ కాత లేని పూత లేని ఆ చింతమానుకు ఒకే పూత పూస్తుంది, ఒకే కాత కాస్తుంది. అది పండు అయి నీ చేతిలో పడుతుంది, ఆ పండు తింటే నీకు ఫలం అవుతుంది. ఆ చింతపండు నువ్వు ధ్యానం చేస్తుంటే, చింత చెట్టు కింద ధ్యానం చేస్తుంటే ఆ చింత పండు అయ్యి ఆ చేతిలో పడుతుంది. ఎప్పుడు? 14 సంవత్సరాల తర్వాత.
ఆ పండు చేతిలో పడ్డప్పుడు దాన్ని ఒలిసి తిను, ఫలం అవుతుంది. ఆ ఫలం తిన్నప్పుడు నీకేమవుతుంది, నీ వంశంలో ఈశ్వరమ్మ సాక్షాత్తు జగన్మాతనే నీ కడుపులో పుడుతుంది. జగన్మాత ఆమె తాత ఎంత పేరు తెచ్చుకున్నదో అంత పేరు తెచ్చుకుంటుంది, కాలజ్ఞానం రాస్తుంది, మీ వంశానికి చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది ఆయన అని చెప్తాను. అని అట్లా ఆ విధంగా ఆయన 14 సంవత్సరాలు తపస్సు చేసి తండ్రి మాట విన్నందుకు తర్వాత ఈశ్వరీదేవి అనే మహాయోగిని అమ్మవారిని మనకు ఆయన పుత్రికని మనకు మళ్ళీ పరంపరగా అందించారు. కనుక ఆవిడ ఈశ్వరమ్మ సామాన్యురాలు కాదు, ఆమె తాతంత శక్తి కలిగింది. ఎట్లా అయింది, ఊరికనే అయిందా? ఆమె కూడా ఈశ్వరమ్మ గుహ అని బ్రహ్మంగారి మఠంలో ఉంటుంది. అక్కడ మేము ఎప్పుడో 30 ఏళ్ల కింద నడుచుకుంటూ పోతే అడవిలో ఉంది, ఇంకా రాదు, నడుచుకుంటూ పోతే ఇంకా రాదు. అట్లకెళ్ళి కొన్ని కోనేరు అవి పారుతుంటాయి నీళ్లు. అక్కడ పోతుంటే ఏమీ లేదు. అక్కడ నేను ఒక 41 రోజులు తపస్సు పట్టిన ఆ గుహలో. ఏమి లేదు, ఊపిరి కూడా ఆడదు, మొత్తం చెమటలే, బూడిదనే అంత ఉండేది. అర్థమైందా? ఇక అక్కడ యాత్ర స్థలం జనాలు వస్తున్నారని మళ్ళీ నేను హిమాలయస్ వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతకాలం ఉన్నాక ఇప్పుడు ఉండే గోవిందాయపల్లిలో ఏం బ్రహ్మంగారి మఠం దగ్గర ఉంటుందా గోవిందాయపల్లి అంటే, కాదయ్యా ఇది వేరు అది వేరు అని చెప్పిన. అక్కడ ఒక గోవిందాయపల్లి అని ఉంది. కనుక ఆ విధంగా తపస్సు చేసినప్పుడు సరే మేము తిన్న ఆహారం ఏంటిది, పూలు ఆకులు. అర్థమైందా? హిమాలయాల్లో ఏం దొరుకుతాయి, హిమాలయాల్లో కాయలు కందమూలాలు అని శాస్త్రాలు ఉంటాయి. ఋషులు కాయలు కందమూలాలు తినారంటే, కాయలంటే రేగికాయలు అనుకోవచ్చు, కలిమికాయలు అనుకోవచ్చు, అడవిలో దొరికే ఏ కాయలైనా, జానకాయలు, ఇంకెన్నెన్నో రకాల కాయలు. కందమూలాలు అంటే ఏంటి, కందగడ్డ అని ఇప్పుడు అమ్ముతున్నారు షాపులలో. ఇంత ఉంటుంది, ఒక్కొక్క గడ్డ ఇంత ఉంటుంది, కందగడ్డ అంటారు. దాన్ని కోసి కట్ చేసి చిన్నగా అమ్ముతారు, కందగడ్డ అంటారు. కాయ కందమూలాలు. ఇప్పుడు ఆలుగడ్డ అనుకోండి, దుంపలు, క్యారెట్, తర్వాత రకరకాలుగా చిలగడ్డ దుంప, పెండూరం గడ్డలు, ఇవన్నీ అడవిలో దొరుకుతాయి సహజంగా. ఆ భూచక్రం గడ్డ ఉందనుకోండి, అడవిలో ఉండే ఇవి మన ఎలుగుబంట్లు తొమ్ముకొని తింటాయి, ఎలుగుడ్లు తొమ్ముకొని తింటాయి. అది చాలా ఒక 4 ఫీట్లు 3 ఫీట్లు కూడా ఉంటుంది, ఇంతలా ఉంటుంది. అది తెచ్చేసుకుంటే 6 నెలల దాకా రోజు కట్ చేసుకొని తినొచ్చు. ఎదురు కొంగు గడిలో చిన్నది ఏదన్నా చీలిక తీసి దాన్ని కట్ చేసుకొని తినొచ్చు. అట్లా అడవిలో ఏమి దొరుకుతాయి, ఎట్లా బతుకుతాయంటే అట్లా. ఉపాయం లేని, ఐడియా లేని అడవిలో కూడా బతకలేము మనం. ఐడియా ఉండాలంటే అట్లా మనము ఉపాయం లేని వాడు ఉపవాసం ఉన్నాడంట అంటారు. ఉపాయం లేకపోతే ఉపవాసం ఉండేది అడవి పోతే. ఆ అడవి పరిస్థితులే మనకు తెలుపుతాయి ఏం తినాలనేది. ఏదో ఒకటి కోతులు బతుకుతలేవా, జంతువులు బతుకుతలేవా, అన్ని పండ్లు తింటుంది కోతులు. కనుక తేనె తీసుకుంటుంది అది ఎలుగుబంటి. ఈ భూచక్రం గడ్డ ఇటువంటి దుంపల్ని తోముకొని తింటుంది ఎలుగుబంటి. రకరకాల అడవి పండ్లు చూసారా, ఇక్కడ దుంపలున్నా తినేస్తాయి అడవిలో. అట్లా మనకు అడవిలో మనకు కూడా ఆ జంతువులను చూసి నేర్చుకుంటాం ఏం తినాలని. ఏం దొరికినప్పుడు ఎండాకాలంలో కోతులు ఆకులు కూడా తింటాయి, తినేస్తాయి, లేత ఆకులు తినేస్తాయి. కనుక ఆ ప్రకృతి మనకు నేర్పుతుంది ఏం తినాలని. ఆకలి మంటనే మనకు నేర్పుతుంది. అప్పుడు ఏం తిన్నా అమృతమే. అలా తిని అక్కడ అభ్యాసం అయింది కాబట్టి గేట్లు పెట్టుకొని కొన్ని సంవత్సరాలు తపస్సులో ఉన్నాం. మాకు చిన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే చాలా ఇష్టం. పల్లెటూర్లలో ఏ గురువులు తెలియదు, ఏమీ తెలియదు. జేజినాయన అంటే అందరికి తెలుసు. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు, బ్రహ్మంగారు అంటారు, ఇక్కడ జేజినాయన అంటారు. మరి వారి చరిత్ర పుస్తకం ప్రతి ఇంట్లో ఉండేది. కాలజ్ఞానం అంటే తెలుసు. అట్లా వారు సిద్ధప్పకు చెప్పిన మంత్రాన్ని జపం చేసుకోవడం, ఆయన చెప్పిన యోగాభ్యాసము, ఇవన్నీ నేను సొంతంగా పుస్తకాన్ని చూసే చేసుకునేవాడిని. 5 సంవత్సరాల ఏటనే నేను ధ్యానం ప్రారంభమైంది నాకు. అలా మన హిమాలయాల గురువులను కలిసి ఇంకా శాస్త్రీయంగా గురువు దగ్గర తీసుకోవాలని ఆ విధంగా దీక్షలు తీసుకొని యోగాభ్యాసం ఇవన్నీ చేయడం జరిగింది. కనుక ఈ యోగ మార్గము బ్రహ్మంగారు ఏం చేశారు, ఇప్పుడు అడవిలో ఋషులు ఉన్నారు, తినుటకు తిండి దొరకదు వాళ్ళకు, కట్టుటకు బట్టలు దొరకవు. ఇప్పుడు ఏమి చేయగలుగుతారు? భగవద్గీతలో ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, జప యజ్ఞం అని అనేక యజ్ఞాలు చెప్పారు. ఇది యోగ యజ్ఞము చేసుకుంటారు ఋషులు. ఈ ప్రాణాయామ అభ్యాసం బ్రహ్మంగారు చెప్పాడు. చందమామ ఈ సంతి తెలిపే జ్ఞానులు ఎవరే చందమామ. విన్నారా ఈ తత్వము? విన్నారు కదా. సంతి తెలిపే జ్ఞానులు ఎవరే చందమామ. జంటనాద స్వరములుది చందమామ, పాముని మెల్లగా పట్టవలయు చందమామ. జంటనాద స్వరములు అంటే ఎక్కడున్నాయి? అది ఊదితే ఎట్లా పాము దొరుకుతుంది, అసలు పాము ఎక్కడ ఉంటుంది, అసలు పాము అంటే ఏంటిది? ఇంకొక ఋషి మా దగ్గర ఒక కవి ఉండే, ఆయన ఏం చేశారంటే, కోటకు లోపల వాటముగా ఒక కోడెనాగు పాము ఉన్నదిరా,
అని అన్నారు. సామాన్య జనం పోతే దొరకదు అన్నారు. మరి ఆ నాగుపాము ఎక్కడుందంటే ఆ నాగుపాము ఎక్కడో లేదు. కోట అంతా ఎక్కడుంది? ఆ కోట ఈ శరీరమే కోట. ఈ శరీరమే కోట, ఇందులో ఉండే శ్వాసనే పాము. అట్లా కనుక ఆ నాదస్వరాలు అంటే 2 ముక్కులే. నాదస్వరానికి చూడండి ఊదే దగ్గర 2 ఉంటాయి, ఈ చివర ఒకటి ఉంటుంది. మన శ్వాస తీసుకునే దగ్గర 2 ఉన్నాయి. ఇదే నా ఇక్కడ లోనికి పోతే ఒకటే అవుతుంది. ఈ 2 ముక్కులు పోయి ఒక ముక్కు కలుస్తుంది. ఇక్కడ ఒకటే అవుతుంది. కంఠం ఒకటే కదా, కంఠం ఒకటే కలుస్తుంది. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది శ్వాస. ఇక్కడ ఊదే దగ్గర అంటే శ్వాస తీసుకునే దగ్గర 2 ఉంటుంది, లోపలికి పోతే ఒకటిగా మారుతుంది. ఇదే నాదస్వరం. జంట నాదాస్వరములుది చందమమ్మ, ఈ 2 జంట నాదస్వరములుది ఆ పాముని మెల్లే పట్టుకోవాలి. ఆ శ్వాసని ఉక్కిరి పిక్కిరి ఉట్టిగా పడితే దొరకదు. ఆ శ్వాస దొరికితే శ్వాస వశమైతే మనసు వశమవుతుంది, మనసు వశమైతే సర్వం వశమవుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఇట్లా బుక్ పట్టుకొని చూడండి, 1 నిమిషం ఆపండి, ఏమైనా ఆలోచనలు వస్తాయా? ఏమీ రావు. మనసు అట్లేగా స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ లాగా అయిపోతుంది. అవునా? లేకపోతే మనసు ఇంటదా? మళ్ళీ అట్లా అస్తవ్యస్తంగా ముక్కు పట్టుకుంటే మళ్ళా మనకు ప్రాణహాని. అట్లా చేయకుండా దీని ఒక ఉపాయంగా తెలివిగా, ఇప్పుడు ఒకరోజు మనం ఏ పని నేర్చుకోలే, వంట నేర్చుకోవడం కానీ, వ్యవసాయ పని కానీ, బండి నడపడం, మనం బైక్ నడపడం కానీ. అసలు ఫోన్ కొత్తగా వాళ్ళకి టచ్ ఫోన్ ఇస్తే నడుపుతారా? చదువు రాని వాళ్ళే బాగా నడుపుతున్నారు ఫోన్ ఇప్పుడు. ఎందుకు? ఇక మిగతా వాళ్ళకి ఏదైనా పనులు ఉంటాయి, కంప్యూటర్ వాళ్ళకి ఫోన్లు వాటర్ వాళ్ళు, అది కంప్యూటర్ చూసే వాళ్ళకి టైం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే 1-2 చదివినోళ్ళు, మేకలు కొనేళ్ళు, వ్యవసాయం పోయేటోళ్ళు అయితే ఇక వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇక బ్రహ్మాండంగా వాళ్ళకు చాలా పరిజ్ఞానం ఎట్లొచ్చింది. మొదలు ఫోన్ వాడడం తెలియదు, దాన్ని ఆ ఫోన్ని వాడగా దాన్ని వాళ్ళకి అందులో పర్ఫెక్ట్ అయిపోయింది. కనుక ఆ విధంగా ఎట్లా ఏ పని అయినా మనకు పుట్టుకతో ఏ పని రాలేదు, అభ్యాసం చేయగా. అందుకనే ఈ స్వామి నేను గాలిని చేతిలో పట్టనట్టుగా మనసుని వశం చేతిలో పట్టుకోలేమని అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, నిజమే అర్జున, కానీ అభ్యాసం వైరాగ్యంతో సాధ్యమవుతుంది. అభ్యాసం అంటే రోజు మనము చేయగా వస్తుంది అంటే ఏ పని అయినా. ఇది కూడా ధ్యానం కూడా, దైవ ధ్యానం కూడా రోజు చేయగా వస్తుంది. అలాగే వైరాగ్యము, ఇంకోటి వైరాగ్యం ఉండాలన్నాడు. మనసు నిలవకపోతే ఏం చేయాలంటే, మన తాత తండ్రులు ఏం తీసుకెళ్లారు, ప్రతి మనిషి ఒక పిడికడ మట్టి తీసుకెళ్ళినా ఈ భూమి మీద మట్టి దొరకదు. కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు, కోట్ల మంది పుడుతున్నారు. మనిషికి పిడికడ మట్టి తీసుకుపోయినా భూమి మీద మట్టి దొరకదు. కానీ మనిషి ఒట్టి చేతుల్లో వస్తున్నాడు, ఒట్టి చేతిలో వెళ్తున్నాడు. మరి ఎందుకు ఈ భ్రమ, ఎందుకు ఈ ఆశ? కార్లు వస్తాయా, బిల్డింగ్లు వస్తాయా, మన ఎంబడి డబ్బులు వస్తాయా, మన పరివారము, మన కుటుంబం వస్తుందా? రాదు కదా. అట్లని మీరు అన్ని వదిలేయమని చెప్తలేదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్ని వదిలేస్తానంటే, నా బంధువులని నువ్వు మోహం, అది వైరాగ్యం కాదు, యుద్ధం చేయని అంటున్నావు. మరి రాజేశ్వరి యాగం అప్పుడు పెద్ద యుద్ధాలు చేసినావు కదా. అంటే ఇక్కడ నా బంధువులు అన్న దగ్గర సెంటిమెంట్, మోహం, దాని వైరాగ్యం అనుకున్నాడు అర్జునుడు. భిక్షాటన చేస్తా కానీ నేను యుద్ధం చేయనన్నాడు. కనుక కర్మయోగాన్ని చెయ్యి. ఇప్పుడు నువ్వు గృహస్థుడివి కదా, నీ కర్మల్ని నువ్వు చక్కగా చేస్తూ దైవ ధ్యానం చేసి తరించు. బాధ్యతలన్నీ అయిపోతాయి కదా. పిల్లలకి కుటుంబాన్ని అప్పచెప్పిన తర్వాత అప్పుడు సంసారం పట్టుకుంటే రోగం, ఇప్పుడు వదిలిపోతే పెడితే రోగం. అవునా కదా. కనుక బాధ్యతలో యజమాని బాధ్యతలు విస్మరిస్తే, వయసులో బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతలను విస్మరిస్తే అది 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 తప్పు. తర్వాత వృద్ధాప్యం వచ్చినాక కూడా ఇంకా సంసారం దగ్గర పట్టుకుంటే అది తప్పులే. ఎప్పుడు పట్టుకోవాలన్నా సంసారం పట్టుకోవాలి, బాధ్యతలు భుజాల మీద వేసుకొని బాధ్యతలు నెరవేర్చి అన్ని అయిపోయిన తర్వాత చక్కగా మేము కూర్చుంటే మనం ఏం చేసేస్తాం, ఉచిత సలహాలు కొడుకు కోడలికి ఏదో చెప్పబోతాం. వాళ్ళు మనం ఒక మాట అనేస్తారు అంతేనా. మనం ఏమంటే, నేను ఇంత చేసినాను పని, ఇంత ఇది చేసినాను, నా మాట ఎవరు లెక్క చేయట్లేదే, అయ్యో ఇది అది అని ఏడుస్తూ కూర్చుంటాం. అప్పుడు ఏదన్నా మనం సలహా అడిగితే ఇవ్వాలి, లేనప్పుడు హాయిగా రామకృష్ణ అనుకుంటూ జపమో ధ్యానమో చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒరే మీ తాతది పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని పరీక్షకు ఎగ్జామ్ రాయి, మంచిగా వస్తాయిరా, తాత ఇప్పుడు భక్తిలో ఉన్నాడు, ఆయన జడ్జిన ఆయన రాకరా నాయన, పోయి దండ పెట్టుకొని పోయి పరీక్ష రాయిపో. పర్వదినాల్లో, దసరా అటువంటి పండుగ దినాల్లో నాన్న రోజు మొక్కాలంటే కుదరదు పల్లెటూళ్ళలో. కానీ పెద్దల దినం వస్తుంది కదా, ఆ రోజు ఏదో నమస్కారం చేసుకుంటారు. అప్పుడు మన గౌరవం కాపాడుకుంటాము,
భక్తిలో ఉంటే మనకు మళ్ళీ మన పిల్లలు మన మనవాళ్ళు మనల్ని మా తాత కొంత వయసు అయిపోయిన తర్వాత భక్తిలో గడిపాడయ్యా, మా మార్గం మనం కూడా అట్లా అదే శాశ్వతం అట్లే వెళ్ళాలి అనేది మన ఇంట్లో ఇంటి సార్ అంటారు కదా, అట్లా మనకు అది ఒక దారి పడుతుంది అనమాట, తోవ పడుతుంది. కనుక ఆ విధంగా మనము ఈ యొక్క మన ఎంబడి ఏది రాదు. మానవ జన్మ వచ్చింది మోక్షం కోసం. పెళ్లి చేసుకొని పిల్లలు కనడానికి మానవ జన్మ వచ్చింది అనుకుంటాం అనుకోండి, ఇక మన పంది ఒకసారికి ఎన్ని కంటుంది? ఒక ఈతలో 10 పిల్లల్ని కంటుంది, 10టిని పోషిస్తుంది కదా. దాని పిల్లల దగ్గరికి ఎవరన్నా వెళ్తే ఊరుకుంటుందా? కలుస్తుంది వచ్చి. కనుక చక్కగా పోషిస్తుంది. మళ్ళీ ఈతలో ప్రతి సంవత్సరానికి 10 అంటే 10 ఈతల్లో 10 × 10 100 సంతానాన్ని మనం 2 పిల్లల్ని కనలేక ఇప్పుడు ఆపరేషన్ అయిన అవస్థ, వాళ్ళకి పెట్టలేక చాలా అవస్థ అవుతుంది. మరి వాటి సంతతిని జంతువులు కూడా పెంచుతున్నాయి, వాటి సంతానాన్ని పెంచుతున్నాయి, సంసారం చేస్తున్నాయి, పిల్లలు కంటున్నాయి, వాటి సంతతిని పెంచుతుంది. మనం అదే పని చేస్తే అవి 4 కాళ్ళ జంతువులు, మనము 2 కాళ్ళ జంతువులుగా మారిపోతుంది. మరి మనము అట్లా కాకుండా మనము ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పెళ్లి చేసుకోలేదా? సంసారం చేయలేదా? ఉంది కదా, రాజయోగిగా ఉన్నారు కదా. సంసారము బాధ్యతలు నిర్వర్తిస్తూనే దైవ ధ్యానంలో చిన్నప్పటి సంది దైవ ధ్యానంలో గడిపాడు. పెళ్లి అయిన తర్వాత అంత బాధ్యతలు ఉన్నా కానీ ఉదయం సాయంకాలంలో ఎప్పుడు దైవ ధ్యానంలో లీనమయ్యాడు. మరి ఆయన అమ్మవారు పిలిస్తే పలికేది, పోలేరమ్మ నిప్పు ఇవ్వు అంటే ఇచ్చింది, అవునా? ఆయన కాకుండా మరి కొంతమంది లేచినా కూర్చున్నా సిద్ధా అంటాడు. వీడు నిన్న మన వచ్చిన చిన్న బాబు, నాకు 100 సంవత్సరాల వయసుంది, పెద్ద శిష్యులము, సీనియర్ మేము, మా పేరు పిలువడు, కొడుకులనైనా పిలువడు, శిష్యులని పిలువాడు, కొడుకులని పిలువాడు. నిన్న మన వచ్చిన చిన్న పిల్లకాయని ఊరికే ఇంత గౌరవిస్తున్నాడు, ఇంత లేచినా కూర్చున్నా సిద్ధా అని పిలుస్తాడు. ఏ పనికైనా అవసరానికి అతను శరణాగతితో వచ్చిన వాడు కనుక ఏ పని ఉన్నా అతనికి చెప్తున్నాడు. అప్పుడు అతని గురుభక్తి తెలియట కోసమే ఆయన 4 బండ్ల ఆహారం అతని చేత తినిపియడం, మురిగిపోయిన కుక్కని తినిపియడం, ఫలాలు అవుతాయి కదా, ఇవన్నీ అతని గురుభక్తి తెలియడానికే తెలియజేశాను. అంటే ఇక్కడ భగవంతుడికి కానీ గురువు కానీ భక్తి ప్రధానం. మనం ఎన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత శరణాగతితో. ధ్రువుడు, ప్రహ్లాదుడు చూడండి, చిన్న బాబులు, 5-6 సంవత్సరాల లోపలనే ధ్రువుడు ఒంటి కాలు మీద 6 నెలలు తపస్సు చేసే శ్రీమన్నారాయణుని దర్శనం పొందాడు. ప్రహ్లాదుడు పిలిస్తే నారాయణుడు పలికాడు, ఆపతుల్లో ఆదుకున్నాడు. ఆయనకు అంటే వయసుతో సంబంధం లేదు, శాస్త్రాలు వచ్చా, వయసా, కులమా, మతమా, స్త్రీలా, పురుషులా అక్కరలేదు. భగవంతుడికి భక్తి ప్రధానం. ఆనాడు ద్రౌపదీదేవి పిలువంగనికుడు వస్త్రాలు ఇచ్చి రక్షించాడు కృష్ణ పరమాత్మ. అంటే భక్తిలో, అంటే ఆ శరణాగతి, ఆ తపనతోటి ఉండాలి. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడు, మనని ఆ శరణాగతి తపన చూస్తాడు. కనుక మనం ఇక్కడ వైరాగ్యము కలిగి ఉండాలి. భగవంతుడే సత్యము, నిత్యము, శాశ్వతం. ఇదంతా కూడా మాయ, ఇదంతా ఎప్పుడో ఒకసారి వదిలేయాలి. కనుక దైవ ధ్యానాన్ని, దైవ చింతన, దైవ జపాన్ని విడవకూడదు, వదలకూడదు అనేది మనం దృఢంగా నిలుపుకోవడమే వైరాగ్యము అంటారు. ఇప్పుడు మనం రోజు చేస్తాం, స్నానం చేసిన తర్వాత ఇంత జపం చేసుకోవాలి. మనం వండుకున్న ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, మన పని మనం చేసుకోవాలి. కర్ణాటకలో చూడండి, చదువు రాని వల్ల అయినా లేవగానే స్నానం చేసేసి లేచినా కూర్చున్నా ఓం నమ శివాయ దేవుడికి నైవేద్యం పెడతారు. ఓ చెంబులో నీళ్లు తీసుకెళ్ళి శివుడి మీద పోసి ఒక బిలోపత్రం పెట్టి విభూతి రేఖలు పెట్టుకొని ఇంటికి వచ్చి ఇక లేచినా కూర్చున్నా ఓం నమ శివాయ, ఇక చెరో పనికి వెళ్ళిపోతాం. అట్లా మనం భక్తి అనేది చాలా ముక్తికి దారి. భక్తి ద్వారానే ముక్తి వస్తుంది, డబ్బులతోటి రావు. నీకు మోక్షం ఎట్లా వస్తుందా అంటే బాగా చదువుకుంటే వస్తుందా, డబ్బులతోటి వస్తుందా, ఎక్కువ సంతానాన్ని కంటేనా, ఎక్కువ పొలాలు ఉంటేనా? కాదు. భక్తి చేత ముక్తి, భక్తి చేతనే కైవల్య స్థితి, మోక్ష స్థితి అందుకుంటాము. కనుక ఆ భక్తి అంటే ఏంటిది? పెద్ద పెద్ద మాలలు వేసుకోవడమా, తీర్థయాత్రలు చేయడమా, ఉపవాసాలు ఉండడమా, నదిలో మునగడమా? అదేది కాదు. శరణాగతి, నీవే తప్ప నితప్పరం పెరుగా, నువ్వు తప్ప నాకేదొద్దు స్వామి, భగవంతుడు తప్ప నాకు ఇంకేదొద్దు అనుకునే స్థితి. భగవంతుడు భక్తుడికి ఉండుటకు, కట్టుటకు, తినుటకు ఏ లోటు చేయడు. ఏదన్నా కష్ట సుఖాలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వస్తాయి, సంపన్నులకి, బీద వాళ్ళకి, అందరికి వస్తాయి. కానీ అవి శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి రాత్రి పగల్లాక. కనుక మనం కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఎప్పుడైనా భగవంతుడిని మరవరాదు. మనము ఆ దైవ ధ్యానం ద్వారా దైవ భక్తితోటే తరించుతాము. కనుక ఇప్పుడు బ్రహ్మంగారు ఏ సాధన చేశారు? కక్కయ్య తెలుసా? అందరికీ తెలుసు కదా. ఎవరు చెప్పండి?
బ్రహ్మం గారి శిష్యుడు కదా. ఆయన ఏం చేశారు, చేసిన ఆయన అక్కడ ఏదో వెళుతూ, సిద్ధప్ప స్వామి నేను ఇంతకాలం నిన్ను నమ్ముకోనున్నా, నాకేదన్నా ఉపదేశం ఇవ్వు స్వామి అంటే తీసుకెళ్ళారు. అడవికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని, నాయన దేవతలంటే ఎక్కడో లేరు, మన దేహంలోనే ఉన్నారు నాయన. ఈ బ్రహ్మాండంలో ఉండే వింతలు ఈ పిండాండంలో ఉన్నాయి. ఎందుకంటే సప్త సముద్రాలు ఉన్నాయి, 3 కోటి రోమాలు, 3 కోటి దేవతలు, 3 కోటి రంధ్రాలు ఉన్నాయి శరీరంలో. అన్ని జడలలాకుంది, చెమట ఎట్లకెళ్ళి వస్తుంది. అవన్నీ కూడా అందులో దేవతలు ఉన్నారు. 3 కోటి రోమాలే 3 కోటి దేవతలు. మనలో ఉండే సప్త సముద్రాలు శరీరంలో ఉన్నాయి. ఒక్కొక్కటి కంటి నీరు అదొక సముద్రము, లవణ సముద్రం అంటే మనం విసర్జించే మూత్రము. ఆ కంట ఇది ఇవన్నీ మన శరీరంలో ఉండే ప్రతి ఒక్కటి రకరకాల నీరు ఉంటుంది. అవన్నీ కూడా సప్త సముద్రాలకు ప్రతీక. ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి ఉప్పగా ఉంటుంది, ఒకటి రకరకాలుగా ఇది ఉంటుంది. సప్త సముద్రాలు మనలో ఉన్నాయి, సప్త లోకాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, చెవు పోయిందనుకో కొత్త చెవుని పెట్టలేడు, ముక్కు పోయిందనుకో కొత్త ముక్కు, కాలు ఇరిగితే సేమ్ కాలు పెట్టగలుగుతాడా చెప్పండి? పెట్టలేడు. ప్లాస్టిక్ కాలు పెట్టుకున్నా తెలుస్తుంది, పన్ను ఊడిపోయినా పన్ను పెట్టుకున్నా తెలుస్తుంది. కానీ భగవంతుడు ఇచ్చిన వస్తువు పోతే మళ్ళీ తిరిగి అలాగే పెట్టాడు. ప్లాస్టిక్ గుండె పెడతాడు కానీ ఒరిజినల్ గుండె పెట్టలేడు. అది అతుకు కనిపిస్తుంది, మళ్ళీ యథావిధిగా చేయి తీసి చేయి పెట్టలేడు. కనుక భగవంతుడు ఇచ్చిన వస్తువుని తిరిగి కొత్తగా సృష్టించలేడు మనిషి. అతుకు ఎంబడే కనిపిస్తుంది. కనుక ఈ కొత్తగా మనము ఈ శరీరంలో ఉండే ఆరోగ్యాన్ని చక్కపరచలేము మనం వైద్యం ద్వారా సంపూర్ణంగా. వస్తువు తీసి ఒక వస్తువుని మన శరీరంలో ఒక అవయవాన్ని తీసి ఇంకో అవయవాన్ని అమర్చలేము, అంటే కొత్త వస్తువు తయారు చేసి పెట్టలేము. కనుక భగవంతుని లీలలు భగవంతుడికే తెలుస్తాయి. కనుక ఈ యొక్క అద్భుతమైన సృష్టి శరీరాన్ని ఇప్పుడు రోబో చేసింది అనుకో మనిషి, ఆ మిషన్ ఎంబడే తెలుస్తుంది రోబో అని. కానీ ఒక మనిషిని కొత్త మనిషిని చేయగలుగుతాడా? మనిషి చేయలేడు. ఎంత 1,00,000 సంవత్సరాలైనా చేయలేడు. కనుక ఈ సృష్టిలో పంచభూతాలు లేకుండా ఏ వస్తువు చేయలేడు. 2 వస్తువుల్ని కలిపి 3వ వస్తువు చేసి సైన్స్ అంటున్నాడు. అంతేనా కదా? ఈ పంచభూతాలు లేకుండా ఏదైనా కొత్తది కనుక్కోమని చేయలేము, ఏం చేయలేము. కనుక భగవంతుడు గొప్ప. ఈ లోపల మనం గొప్ప అనుకుంటాం. ఏదన్నా కొంచెం తెలిస్తే సర్వం తెలుసు. మనం ఒక నెల కింద ఏం భోజనం చేశారయ్యా అంటే చెప్పలేరు, గుర్తుకు లేదంటారు, వ్యాధి లేదంటారు. మరి భగవంతుడికి సృష్టి స్థితి లయాలు అన్నీ తెలుసు. సృష్టి స్థితి లయాలు ఈ మొత్తం తెలుసు భగవంతుడికి, సర్వం తెలుసు. ఇంకా ఇప్పుడు ఎవరెవరి కర్మఫలాలు 10 జన్మల కింద ఏం చేశారు అనేది కూడా భగవంతుడి దగ్గర లిస్టు ఉంటుంది. అంత జ్ఞాపక శక్తి. ఆయన శరీరం అనంతము, ఆయన జ్ఞాపక శక్తి అనంతము, ఆయన శక్తి అనంతము, భగవంతుడు అనంతం. కనుక మీరు శక్తి కొలది దైవ నామాన్ని చెప్పుకోండి, దైవ ఇది చెప్పుకోండి. ఇప్పుడు ఈ కాలంలో ఎన్నో శరీరానికి ఆరోగ్యాలు సరిగా లేవు. కాళ్ళ నొప్పులు ఉన్న చేతులు ఎట్టండి చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పండి, మైక్లో చెప్పండి, వారి పరిచయం చేయండి. ఇప్పుడు వచ్చిన స్వామి కోరెంట్ల మండలం బొమ్మాయి గారిపల్లి మారెమ్మ దేవాలయం అర్చకుడు, పూజారి, సేవా ట్రస్ట్ సభ్యుడు, చైర్మన్. అందరికీ జై శ్రీరామ్. రోజు ఆకుకూరలు తినకుండా అయినా మనం అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఆరోగ్యం చక్కగా ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, తర్వాత దైవ భక్తి చేయగలుగుతాం. మరి ఆరోగ్యం చక్కగా లేకపోతే వ్యవసాయ పని చేయలేము, ఉద్యోగం చేయలేము. ఇప్పుడు దేవుడి జపం చేయాలంటే కూడా చక్కగా ఎక్కువసేపు కూర్చోగలగాలి, ఆసన సిద్ధి కలగాలి. అది లేనిది మనము చేయగలుగుతామా? ఇప్పుడు రాగి ముద్ద తినకుండా ఆయన ఇడ్లీ దోశకి అలవాటు అయినా, అవునా? రాగి ముద్ద తినాలి. మన పూర్వీకులు ఏదైతే ఆహారం ఏర్పాటు చేశారో అది చాలా మంచిది. ఇంకొకటి పచ్చజొన్న రొట్టె చాలా మంచిది, బీపీ షుగర్లు రానియదు. రాగులు జొన్నలు ఒకతానా ఒకే దగ్గర చేసి రొట్టె చేసుకోవచ్చు. ఇంకొకటి ఆకుకూరలు బాగా తినాలి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి, మోకాల నొప్పులు రావు, బీపీ షుగర్లు రావు, గ్యాస్ ట్రబుల్ మన బద్ధకం రాదు. జంతువులకేం గ్యాస్ ట్రబుల్ మన బద్ధకం లేదు, హాస్పిటల్స్ లేవు. ఎందుకు? ప్రకృతి సహజంగా గడ్డి, ఆకులు, పక్షులు అయితే ధాన్యాలు సహజంగా తీసుకుంటాయి. కాబట్టి ఈ ఆకుకూరల్లో ఎంత ఇప్పుడు రాత్రి ఒక పెద్ద మోపు గడ్డి వేశారు ఎడ్లకి, ఉదయం హాయిగా పేడ ఎంత శుద్ధంగా వస్తుంది.
గట్టి మరం కాదు, మంచిగా ఫ్రెష్గా పేడ వస్తుంది. మనం ముక్కు పట్టుకుంటామా చెప్పండి? ఏ దుర్వాసన లేదు అందులో. మరి మనిషి తిన్న దాంట్లోనే దుర్వాసన వస్తుంది. ఒకరికి మలం విసర్జన ఫ్రీగా కాక చాలా అవస్థ పడుతుంటారు. వాటికి గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం లేదు. అంటే ప్రకృతి సహజమైన ఆ గట్టి వాటి ఆహారం తిన్నందుకు మనం సాధ్యమైనంత వరకు, ఇప్పుడు మాంసాహారం 72 గంటలు పడుతుంది జీర్ణం కావడానికి. 3 రోజులు పొట్టలో ఉండి అది 3 రోజులు ఉంటే ఏమవుతుంది? మురిగిపోతుంది పొట్టలో. శవాలను ఎక్కడ పెడతాము మనము? ఎక్కడ పెడతామమ్మా? భూమిలో శ్మశానంలోనే కదా, శ్మశానంలో వేస్తాం. మరి అవన్నీ చనిపోయిన ఆ శవాలన్నీ మనం చిన్నగా ముక్కలు ముక్కలు నరికి మరి లోపల పెడితే ఏమవుతుంది? ఇది పొట్టలో వేస్తే ఏమవుతుంది? శ్మశానం అవుతుందా? అయ్యో మన బట్టలు తెల్లగా వేసుకుంటాం. మంచిగా రాయలసీమ అంటే మనం మంచి తెల్లటి బట్టలు ఎంత బాగా మల్లెపూలు లాంటి బట్టలు వేసుకుంటాం. మరి మనము దేవాలయం ఇది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఇంతటి మరి మనము భగవంతుడు ఇంట్లో కొలువున్నాడు. ఈశ్వర సర్వభూతానం హృదయ చోర్జన తిష్టతి. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈశ్వరుడు అన్ని హృదయాల్లో ఉన్నాడు. మరి ఆ ఈశ్వరుడు ఉండేది, రాముడు ఉండేది, కృష్ణుడు ఉండేది, ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఉండే స్థలాన్ని ఎంత మనం పవిత్రంగా ఉంచుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహమే దేవాలయం, ఇందులో ఉండే జీవుడే భగవంతుడు. మరి ఆ భగవంతుడు ఉండే ఈ దేవాలయాన్ని దాన్ని చక్కగా రుచిగా శుచిగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, సాత్విక భోజనము. తినేటప్పుడు సుఖంగా ఉంటుంది, తిన్న తర్వాత సుఖంగా ఉంటుంది. అట్టి మనం శాకాహారం, ఆకుకూరలు, పప్పు దినుసులు, మాంసంలో 70-80% శక్తి ఉంటే కంది బ్యాళ్లలో ఎంత ఉంటుంది? 120 క్యాలరీల శక్తి ఉంది అని ఇంగ్లాండ్ డాక్టర్లు 100 సంవత్సరాల కిందనే కనుక్కున్నారు. కొంతమంది గ్యాస్ పట్టుకుంటుంది కంది బ్యాళ్ళు తింటే, అవునా? మరి ఎందుకు? అది అరిగించుకోలేకపోతున్నామా? అందులో మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి కనుక ఆకుకూరలో తీసుకోండి. డైరెక్ట్ అరిగించుకునే వాళ్ళు తినండి, ముద్దపప్పు తినండి, సాంబార్ తినండి, ఏదైనా. ఇంకా ఆకుకూరలో తినొచ్చు, వట్టి పప్పు చేసుకోవచ్చు, లేదా మనము ఆకుకూరలో చేసుకోవచ్చు, కూరగాయలు కలిపి చేసుకోవచ్చు. త్వరగా ఆకుకూరలో మనము పప్పును వేసారనుకో త్వరగా జీర్ణం అవుతుంది. ఆకుకూర గుణము త్వరగా జీర్ణం చేసే శక్తి కనుక రక్తం శుద్ధి చేస్తుంది. మనకు గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఇవ్వదు, కాళ్ళ నొప్పులు రావు. ఎవరైతే ఆకుకూరలు బాగా తింటారో ఆరోగ్యం బాగుంటుంది. కనుక ఎక్కువ కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు మునగాకుని బాగా వండుకొని తినండి, ఫ్రై చేసుకోండి. మునగాకు పచ్చడి, మునగాకు సాంబారు, మునగాకు పప్పు, మునగాకు కారపొడి, మునగాకు బాగా తీసుకోండి. ఆ మునగాకుని దంచి ఒక చెంచా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని దంచిన ఆ యొక్క ముద్ద ఉంటుంది కదా, దాన్ని మనము మేకపాలలో వేసి తాగినట్టయితే కాళ్ళ నొప్పులు 1 నెల రోజులు తాగితే కాళ్ళు చేతులు ఇరిగిపోయినా అతుకుపడతాయి. అలాగే మనకు ఎముకలు బలహీనంగా ఉన్నా, కాళ్ళ నొప్పులున్నా, మోకాళ్ళలో గుజ్జు వస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు రావు, జాయింట్ పెయిన్స్ రావు, శరీరంలో ఒళ్ళు పెరగదు, నీరు చేరదు, శరీరంలో నీరు తీసేస్తుంది. అలాగే శరీరంలో వాయువాతాలు తీసేస్తుంది, అలాగే కొట్టివేస్తుంది. అలాగే మనకు చక్కటి ఎముకలు బలంగా ఉంటాయి, ఆరోగ్యాన్ని చక్కగిస్తుంది. అయితే మనము ఉదయం లేవంగానే స్నానం చేసి వంట చేయాలి. వంట చేసినాక దేవుడికి దీపం పెట్టుకొని మనం వండుకున్నదే ఇంత పప్పు కూర, ఇంత అన్నం ఉందనుకోండి, అదే ఒక చిన్న గిన్నెలో తీసి దేవుడికి నైవేద్యం పెట్టేసి మనకి ఏ మంత్రాలు రాకున్నా శివుడి ఇష్టం అనుకో ఓం నమ శివాయ అనండి. అంతేనా కదా? ఓం నమ శివాయ, ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి, ధ్యానం సమర్పయామి, స్నానం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, వందనం సమర్పయామి. అంతే. ఇంకా ఏ మంత్రాలు రాకున్నా సరే ఆ దైవాన్ని ఇవి రాముడి ఇష్టం అనుకో ఓం శ్రీ రామాయ నమః, ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి, ఇదే నైవేద్యం సమర్పయామి, ప్రణామం సమర్పయామి. అట్లా భగవంతుడికి మనం మనసులోనే దండం పెట్టుకొని లేచినా కూర్చున్నా ఓం శ్రీరామ శ్రీరామ, నారాయణ నారాయణ, కృష్ణ కృష్ణ అని దైవనామాన్ని లేచినా కూర్చున్నా ఎప్పుడు దైవనామాన్ని చెప్పుకుంటే దైవ కృప మనకు గలుపుతుంది. నాకు మంత్రాలు రావు, చదువు రాదు, నేను ఏదో పెద్ద పెద్ద పూజలు చేయలేను, హోమాలు చేయలేను, జపం చేయలేను, తపం చేయలేను, అంతంత చేయలేకున్నా దైవనామాన్ని లేచిన మనకి ఇష్ట దైవం ఈశ్వరి మాత దేవాలయం. ఇక్కడ ఈశ్వరి మాత భక్తులు ఉన్నాను, ఓం శ్రీ ఈశ్వరి మాతనే నమః అంటే మన ఇష్ట దైవానికి మొదలు ఓం గడపాలి. ఓం అనేది ఇంజన్ లాంటిది. ఓం గడిపి తర్వాత దేవత పేరు, తర్వాత నమః అంటే అయిపోయిన స్వామి నమస్కారం నీకు. ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ గణపతయే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ దుర్గై నమః. అట్లా మనకు నచ్చిన ఇష్ట దైవాన్ని మధ్యలో చేర్చుకొని మొదలు ఓము, తర్వాత మన ఇష్ట దైవం పేరు, తర్వాత నమః నమస్కారం నీకు అని అట్లా
ఆ విధంగా లేచినా కూర్చున్నా దైవనామాన్ని చెప్పుకుంటే దైవ కృప కలుగుతుంది. ప్రహ్లాదుడు చిన్న బాలుడు, ఎన్ని విఘ్నాలు వచ్చినాయి, ఇంతవరకే చెప్పుకున్నాం ప్రహ్లాదుడి కథ. ఎన్ని కష్టాల నుంచి దైవం రక్షించింది, ఆయనకి ఏమి కాలే. కనుక ధ్రువుడు వంటి కాలు మీద 6 నెలల్లో శ్రీమన్నారాయణుని దర్శనం పొందారు. ఎలా? ఏకనిష్ట ఏకభక్తి విశిష్యతే. మనకు అన్నిటి మీద ఉంటుంది మనసు, అన్నిటి మీద భక్తి ఉంటుంది. కానీ ఏకభక్తి అంటే భగవంతుడు తప్ప నాకేది వద్దు, నీవే తప్ప నితప్పరం మెరుగ. ఆ యొక్క ఏకభక్తి అది అనేది చాలా గొప్పది. మనకు భగవంతుడు తప్ప నాకేది వద్దు. మనం ఏమనుకుంటాము, ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, ఏమనుకుంటాము, భగవంతుడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు, పిల్లకు అంటే మా ఇంట్లో పాపకు తొందరగా పెళ్లి కావాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, మంచిగా పక్క వాళ్ళకి ఇంత పొలం ఉంది, మాకు ఇంత పొలం కావాలి, ఈ కారు కావాలి, పక్క వాళ్ళకు ఉంది, మాకు ఇది కావాలి అది కావాలని అన్ని కోరుతాము. కానీ నాకు మోక్షం ఇవ్వు స్వామి అనేటోళ్ళు చాలా తక్కువ. లేకపోతే మీ మీ అనుగ్రహం ఉంటే చాలు, మీ దయ ఉంటే చాలు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు స్వామి అని కోరుకునేటోళ్ళు భగవంతుడి దగ్గర చాలా తక్కువ. కానీ అది కోరుకుంటే అన్ని ఉన్నట్టే. ఇప్పుడు భగవంతుని ఇది అది కోరినామండి, అశాశ్వతమైన ఇక్కడే వదిలేస్తాం. కానీ రామ మీ దయ ఉంటే చాలు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు కృష్ణ, మీ ఆశీర్వాదం ఉంటే చాలు శివ అని కోరుకోండి. అమ్మ మీ దయ ఉంటే చాలు అని మీరు కోరుకున్నారనుకోండి, భగవంతుడి దయ మీ పైన ఉందనుకోండి, ఇక మీకు ఎన్ని విఘ్నాలు కొండంత సమస్య కూడా ఘోరంతగానే తోస్తుంది. అంటే తట్టుకునే శక్తిని ఇస్తాడు భగవంతుడు. ఇది ఇప్పుడు గొడ్డలితో పోయేది గోరుతో పోతుంది. అలాగే మీకు గొప్ప గొప్ప సమస్య, ప్రహ్లాదుడికి పెద్ద గండాలు కూడా తీరిపోయినాయి దైవనామం ఎప్పుడు స్మరించడం వలన. అలాగే మీకు అన్ని తినడానికి కట్టుటకు ఉండుటకు ఏ లోటు ఉండదు భక్తులకి. కనుక దైవ కృప ఉంటే అన్ని ఉన్నట్టే, దైవ కృప లేకపోతే ఏదీ లేనట్టే. ఏదైనా కరోనా వచ్చిందనుకో, పెద్ద పెద్ద కంపెనీలు మూతపడి అడుక్కునే పరిస్థితి వచ్చింది. లేకపోతే భూమి కంపించింది అనుకో, పెద్ద బిల్డింగులు ఉన్నాయనుకో కొంతమందికి, అవన్నీ నేలమట్టం అయితే ఏం చేయాలి? కిరాయిలు వస్తుండే అవి కూర్చొని తింటుండే, ఏం చేస్తాం? ఆస్తి నష్టమే కదా. కొన్ని అప్పులు చేసి కట్టింది అనుకో, ఆ అప్పులు ఎట్లా కట్టాలి? మన ఉన్న స్థలాన్ని కూడా అన్ని కట్టాలి కదా. కనుక దైవ కృప లేకపోతే ఏది లేనట్టే. దైవ కృప ఉంటే అన్ని ఉన్నట్టు ఉంటుంది, త్వరగా జీర్ణమవుతుంది, ఆరోగ్యానికి మంచిది. కనుక మీకు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చెప్పినాం కదా, ఆ మునగాకుని దంచి మేక పాలలో తాగండి. అది దొరకనప్పుడు ఆవు పాలలో తీసుకోండి. ఇంకా మీరు మేక యొక్క మునగాకుని పొడి చేసుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని అందులో బెల్లము తేనె సమపాలలో కలుపుకుంటే హల్వాలాగా అవుతుంది. హల్వా దాన్ని ఒక డబ్బాలో పెట్టి 1 టీ స్పూన్ అందులో వేసి రోజు 2-3 స్పూన్లు తిని మళ్ళీ అందులో పెట్టండి. రోజు తయారు చేయాలంటే ఇబ్బంది కదా. దాని వలన కూడా మీకు మంచి చాలా ఇది ఉంటుంది. మోకాల నొప్పులు రావు. ఒకటి చాలా పెద్ద వయసు వాళ్ళకు కింద కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. పూర్వకాలంలో ఏమనే వాళ్ళు సాప వేసేవాళ్ళు, ఇప్పుడు సోఫా వేస్తున్నారు. ప్రతి ఇంట్లో సోఫాలు అయినాయి. కుర్చీలు అనుకో, సోఫా లేకుండా కుర్చీలు అయినాయి. ఇప్పుడు పూర్వం లేవు. రచ్చబండ మీద పెద్దవాళ్ళు కూర్చుంటే ఎట్లా ఉంటుంది? మంచిగా గోముఖ ఆసనంలో దర్జాగా రాజా కూర్చున్నట్టు కూర్చునేవారు. ఇలా చూడండి, పూర్వకాలంలో రచ్చబండ మీద కూర్చొని ఇలా కూర్చొని మంచి మహారాజు కూర్చున్నట్టు కూర్చునేవారు. ఇది గోముఖ ఆసనం అంటారు. ఇలా పెద్ద వయసు వాళ్ళు కూర్చునేదా? ఇలా కూర్చునేవాళ్ళు. కనుక అట్లా ఆ విధంగా మనకు చాలా మేలు చేస్తుంది. భక్తి ద్వారానే ముక్తి మనము తరించగలుగుతాము. మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. అక్కడ నిలిపినంత చెప్పు. మీరేం చేయాలి? ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం నమ శివాయ, లేకపోతే ఓం దుర్గాయ నమః, ఓం ఈశ్వరి మాతే నమః అని మీకు నచ్చిన మంత్రాన్ని, ఇంకా కండిషన్ లేదు, మీకు నచ్చిన దైవం అంతా ఒకటే కనుక నచ్చిన మంత్రాన్ని కాస్త 3 సార్లు అనుకోండి. మళ్ళీ శ్వాసని వదిలేయండి. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ బంధించినంతసేపు నేను అంతసేపు చేయలేకపోతున్నా, ఒక్కసారి దైవనామాన్ని జపం చేయగలుగుతున్నా అంటే ఒక్కసారి చేయండి. అలా మీరు ఏం చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక 5 సెకండ్ల వరకు బంధించారనుకోండి, మళ్ళీ రేపు 6 సెకండ్లు 7 సెకండ్లు, ఒక్క రోజుల్నే మీరు 30 సెకండ్లు అంటే 6 నిమిషము ఆపే శక్తి కలుగుతుంది. దీన్ని బలవంతంగా ఒత్తిపట్టి బిగపట్టి ఏదో యుద్ధం చేసినట్టు చేయకుండా సహజంగా జరిగిపోవాలి. అప్పుడు ఎలాంటి అపాయం ఉండదు. మన పైగా ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు మనము పూర్వకాలంలో ఎరకన్ని పట్టే వాళ్ళు ఏం చేశారు? పొగ పెట్టేవాళ్ళు. ఎక్కడెక్కడ రంధ్రాల్లో ఉంటే ఆ పొగ అక్కడి నుంచి వెళ్తుంటుంది. అలాగే ఈ శ్వాసని కూడా మనము లోపల బంధించినప్పుడు ఏంటంటే కిందికి మీదికి పరిగెత్తి ఇక్కడ నొప్పి వస్తుందంటే ఇక్కడ మలినము చేరింది నరాల్లో. ఇప్పుడు కాలువ రైతులు ఏం చేస్తారు? పారతోటి ఎప్పుడు చెక్కుతుంటారు, గడ్డిని కానీ చెత్త లేకుండా చేస్తారు. ఎందుకంటే నీళ్లు స్పీడ్గా వెళ్ళిపోతాయి, నీళ్లు పొలంలోకి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న ప్రాణశక్తి అంటారు, ఆక్సిజన్. ఈ తీసుకున్న ప్రాణశక్తి ఇక్కడ సరిగా అందక
మోకాళ్ళలో చక్కగా అందక మోకాళ్ళ నొప్పి వస్తుంది, మెడలో చక్కగా అందకపోతే మెడ నొప్పి వస్తుంది, చేతిలో సరిగా అందకపోతే చేతి నొప్పి వస్తుంది. ఎక్కడ ఏ నొప్పి ఉన్నా అక్కడ ప్రాణశక్తి సరిగా అందట్లేదు. రక్తనాళాల్లో వాయునాళాల్లో అశుద్ధిగా ఉన్నాయి. మనము వస్త్రము మురికి అంటుకుంటే ఏం చేస్తాం? సబ్బు పెట్టి మంచిగా ఉతుకుతాం. అలాగే ఇక్కడ ఈ ప్రాణాయామం వలన మనకు నాడులన్నీ శుద్ధి అయిపోతాయి. మనం ఎక్కడెక్కడ మలినాలున్నా వెళ్ళిపోయి, మనం రైతులు ఎప్పుడు మనం పొలంలో కాలువని ఎప్పుడు గడ్డిని తీసేసినట్టుగా సాఫ్గా నీళ్ళు వెళ్ళిపోవడానికి అట్లా మనం కూడా ప్రాణాయామతోటి ఇవన్నీ శక్తివంతం అవుతాయి. ఒక్క నిమిషం చేద్దాం. అందరు కూడా శ్వాస తీసుకోండి. తీసుకొచ్చి ఇక్కడ ఆగ్నేయ చక్రంలో ఇక్కడ బొట్టు పెట్టుకున్న దగ్గర నిలుపుకోండి. మన ఇష్టదైవ నామాన్ని జపం చేసుకోండి. ఒక 3 సార్లు అనుకోండి. మీకు శివుడి ఇష్టం ఉంటే ఓం నమ శివాయ, రాముడి ఇష్టం ఉంటే ఓం శ్రీ రామాయ నమః, కృష్ణుడి ఇష్టం ఉంటే ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం ఈశ్వరి మాతే నమః, ఈశ్వరి మాతే నమః. అట్లా ఓం తప్పకుండా కలుపుకోవాలి. ఓం ఈశ్వరి మాతే నమః. అట్లా మీరు 3 సార్లు అనుకోండి. మళ్ళీ శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో కిందికి విడవండి. మళ్ళీ తీసుకోండి శ్వాసని. ఇక్కడ పొట్టు పెట్టుకున్న దగ్గర బంధించండి. ఒక 3 సార్లు దైవనామాన్ని జపం చేసుకోండి. మనసులోనే దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వంతో, యాంత్రికంగా కాకుండా తన్మయత్వంతో, ఆనందంతో, పారవశ్యంతో ఉండండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. మళ్ళీ తీసుకోండి శ్వాసని. ఇక్కడ ఆజ్ఞ చక్రం నిలుపుకొని మళ్ళీ దైవనామాన్ని 3 సార్లు జపం చేసుకోండి. మూడు సార్లు జపం అయిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. మూలాధారం అంటే పూర్తిగా కిందికి. మళ్ళీ పూర్తి శ్వాసను తీసుకొచ్చి బొట్టు పెట్టుకునే దగ్గర నింపుకోండి. మళ్ళీ 3 సార్లు దైవనామాన్ని జపం చేయండి. మళ్ళీ శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. మళ్ళీ మూలాధారం నుంచి శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞా చక్రంలో నిలుపుకోండి. ఉపాయము ఇది ఒక 10 నిమిషాలు చేసి మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏమి చేయకుండా ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర దృష్టి నిలుపుకొని మన ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉండిపోతే మన చక్కటి ధ్యానం కుదురుతుంది అనమాట. ఇప్పుడు మన కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, మనం ముందు కాళ్ళు దాపుకొని చిన్న టెక్నిక్ చెప్తాయి. అన్నీ తెలిసిందే కానీ చేయం మనం. ఇక చాలా మంది పెద్ద వయసు వాళ్ళు గంట సేపు కూర్చున్నారు, అవస్థ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా లోపల మేము పూజలో ఉన్నాం కదా. ఇట్లా 2 కాళ్ళు దాపుకోండి, ముందుకు జరగండి. ఇవి చిన్న చిన్న టెక్నిక్లే కానీ ముందుకు 2 కాళ్ళు ఇట్లా చాపుకోండి. పూర్తి బయటకు వదిలేసి మొత్తం వదిలేసి ఈ 2 చేతుల్ని ఏళ్ళతోటి ఈ 2 బొట్టెనలు పట్టుకోండి. నెమ్మదిగా ముందుకు వంగండి. ముందుకు వంగితే లాభం ఏంటంటే ఈ నడుము నొప్పులు అన్నీ పోయి నడుములు సాఫ్ అవుతాయి, ఈ కాళ్ళ నొప్పులు పోతాయి, చాలా ఫ్రీ అయిపోతుంది. ఉండగలిగినంతసేపు ఉండండి, ఒక 1/2 నిమిషం అన్నా. మళ్ళీ నెమ్మదిగా పైకి లేవండి. మళ్ళీ పూర్తి శ్వాసను బయటికి విడవండి. పైకి లేండి. లేచి మళ్ళీ పూర్తి శ్వాసని బయటికి వదిలి మళ్ళీ 2 చేతుల్ని వేళ్ళ ద్వారా కాలి బొట్టెనెల్లి పట్టుకోండి. నెమ్మదిగా ముందుకు వంగండి. ఇలా ముందుకు వంగినప్పుడు కూడా దైవనామం చెప్పడమే అంతే. ఇంకా మనసులో దైవనామాన్ని అనుకోండి. మీ దృష్టిని అంతా, మీ మనసుని అంతా ఈ బొట్టు పెట్టుకున్న దగ్గర నిలుపుకోండి. దైవనామాన్ని చెప్పుకోండి. లోపల మనసులో అనుకోండి.
మళ్ళీ నెమ్మదిగా పైకి లేవండి. ఇలా ఒక 10-15 సార్లు చేశారనుకోండి, ఈ ఉదయం లేవంగానే మనం కాలి పొట్టతో ఉన్నప్పుడు అప్పుడు మనకి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అంత ఫ్రీ అవుతాయి. ఇక్కడ మోకాళ్ళలో రక్తం సరిగా ఆడక చాలా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఆ మునగాకు వలన కాల్షియం పెరుగుతుంది. ఈ విధంగా మనం ఇవి చేస్తే ఇక్కడ రక్త ప్రసరణ చక్కగా ఆడుతుంది. 2 చేతులు పక్కకి ఇలా పెట్టుకోండి, కాళ్ళు దాపుకోండి, పర్వాలేదు. ఈ కొన వేళ్ళు ఉన్నాయా, కొన వేళ్ళని ఇట్లా ముందుకు వెనక్కి ఆడండి, ఆడించండి. భక్తి గొప్పది, భక్తితోటే ముక్తి వస్తుంది. కానీ శరీరం సహకరిస్తేనే జపం చేయగలుగుతాం, కూర్చొని పూజ చేయగలుగుతాం, వ్యవసాయం చేయగలుగుతాం, వ్యాపారం చేయగలుగుతాం, కూర్చొని ఉద్యోగం చేయగలుగుతాం. ఒకే దగ్గర కూర్చొని ఏ పని చేయాలన్నా ఆరోగ్యం చక్కగా ఉంటేనే ఏదైనా చేస్తాం. అట్లా దీనివల్ల ఆరోగ్యం వస్తుంది, దైవ కృప కలుగుతుంది. ఊరికే చేస్తలేము, జపం కూడా చేస్తున్నాం. మనం ఆసనాలు వేసినా జపం చేయాలి, ప్రాణాయామం చేసినా జపం చేయాలి, లేచినా కూర్చున్నా పని చేస్తున్నా జపం చేయాలి. కామ్ కడితే రహో, నామ్ చెప్తే రహో. పని చేస్తూనే దైవ నామం లోపల చెప్పాలి, పని చేస్తూనే ఉండాలి, నామాన్ని చెప్తూనే ఉండాలి. అట్లా ఈ వేళ్ళు ఫ్రీ అవుతాయి. ఈ వేళ్లకు దీనికి లింక్ ఉంటుంది, నరాలు. ఊరికే వేళ్ళు అంటే సంబంధం కాదు, ఇక్కడి నుంచి షాప్ అవుతుంటుంది. చూడండి, కొంతమందికి ఇక్కడ నొప్పి అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇలా అనడం వలన ఇవన్నీ ఫ్రీ అవుతాయి. మళ్ళీ తర్వాత ఈ పాదములు ముందుకు అనండి, దీన్ని సూక్ష్మ వ్యాయామం అంటారు. ముందుకు వెనక్కి ఆడించండి పాదములు. ఈ మెడమలు చూడు ఎంత ఇప్పటిదాకా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఫ్రీ అనిపిస్తలేదు. అలా అనండి. పూర్తి ఎంత వీలైతే అంత ముందుకు అనండి, ఎంత వెనక్కి అయితే అంత వెనక్కి రండి. ఎంత ముందుకు వీలైతే అంత, ఎంత వెనక్కి వీలైతే అంత. దానివల్ల ఏంటంటే ఇక్కడి నుంచి మనకు లాగినట్టు అనిపిస్తుంది, ఫ్రీ అవుతుంది, మొత్తం చాలా తేలికగా అవుతుంది. ఇలా అని తర్వాత 2 పాదముల్ని ఇలా తిప్పండి, రౌండ్గా ఇట్లా ఇట్లా తిప్పండి. 2 జంటగా పెట్టండి, పెట్టి ఇలా రౌండ్గా తిప్పండి, కలిపి తిప్పండి. హాయ్. మొదటి రోజు మీకు కష్టంగా ఉన్నా ఇలా వారం చేశారనుకో, తేలికగా చేస్తారు, చాలా ఫ్రీగా. మీకు ఇంకా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండనే ఉండవు. మళ్ళీ ఇలాగే ఉల్టా తిప్పండి, రివర్స్లో మళ్ళీ ఇలా తిప్పు. బ్రహ్మంగారు మరి తపస్సు ఊకే కూర్చున్నాడా గంటలు యోగాభ్యాసం, ప్రాణాయామ, అష్టాంగ యోగం చేసి తపస్సు చేయగలిగిండు. అప్పుడే శరీరం సహకరిస్తుంది. తర్వాత మోకాళ్ళని ఫ్రీ చేసుకోండి. మోకాళ్ళని ఇలా అనండి, లేకపోతే ఇలా పైకి ఎత్తి కొట్టినా సరిపోతుంది. ఒకటి కిందికి పైకి ఇలా ఎత్తి కొట్టినా సరిపోతుంది. ఇలా ఫ్రీ అయితే చూడ మోకాలు ఎంత ఫ్రీ అయితే అనండి. 1 నిమిషం సేపు అనండి, ఎంత తేలిక అనిపిస్తుంది. తేలికగా బిగపట్టి లేదు, ఊరికే ఫ్రీ చేసుకోండి. తర్వాత ఈ మోకాలు చిప్పలు ఉంటాయి కదా, ఈ వెనక్కి ఇంకా మీరు ఫ్రీ టైంలో ఖాళీ సమయాల్లో ఎక్కువసేపు చేసుకోండి. ఖాళీ సమయాల్లో ఈ మోకాలు చిప్పలు వెనక్కి లాగండి, వదలండి, వెనక్కి లాగండి, వదలండి, వెనక్కి లాగండి, వదలండి. ఇట్లా ఉన్నా కానీ మోకాలు చాలా ఫ్రీ అయితే రక్త ప్రసరణ ఆడుతుంది. ఈ మోకాలు చిప్పల్ని ఇంతే ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇంకో మోకాలు చిప్పల్ని వెనక్కి లాగినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాయి. ముందుకు వెనక్కి ఆడించడం వలన రక్త ప్రసరణ చక్కగా ఆడుతుంది. అట్లా మంచి హాయి ఇట్లా కూర్చొని కూడా దైవనామాన్ని చెప్పుకుంటూ కూడా అది చేస్తూనే ఉండొచ్చు. ఇలా అని తర్వాత ఇంకా ఇవన్నీ చేస్తే కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఇదవుతాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఇట్లా కూర్చొని ఇట్లా అని మళ్ళీ ఈ 2 కాళ్ళు మళ్ళీ తర్వాత నడువులు ఫ్రీ చేసుకొని ఉంటే మనము చక్కగా. ఇంటికాడ వృద్ధులు ఉంటారు, వాళ్ళు ఏం పనికి వెళ్ళారు, ఇంటికాడనే కూర్చుంటారు కదా. ఇక సాయంత్రం వరకు 3-4 సార్లు అలా చేస్తూ ఉండండి, ఉంటే ఫ్రీ అవుతాయి. ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ మనము ఇవి చేసుకొని తర్వాత మళ్ళీ ఎక్కువసేపు కూర్చొని జపం చేయగలుగుతాం, శరీరం సహకరిస్తే. అట్లా ఆ విధంగా మీరు చేసుకోండి. ఈ ఉంది కదా సహజ ప్రాణాయామ, ఇది అపాయం లేనిది. ఇప్పుడు ఈ ముక్కు మార్చి చేసిన అనుకో, ముక్కులు ఎక్కువ తక్కువ చేస్తే అపాయం, అవునా కదా. ఇంకో కొన్ని కఠిన ప్రాణాయామాలు ఉంటాయి, అవి చేస్తే మళ్ళీ మీరు అస్తవ్యస్తంగా చేస్తే కష్టం. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా ఎవరు చేసినా అపాయం లేదు. శక్తి కొలది తీసుకుంటాం, శక్తి కొలది బంధిస్తాం, శక్తి కొలది వదులుతాం. అట్లా బంధించినప్పుడు శరీరం అంతా మనకు చాలా ఫ్రీ అయ్యి శక్తివంతంగా అయ్యి ఆక్సిజన్ మన శరీరంలో ప్రాణశక్తి అందించి చక్కటి ఇది ఉంటుంది. కనుక మీరు శక్తి కొలది చేయండి. భక్తి అనేది ప్రధానము. భక్తి అనేది మనకు చాలా ప్రధానం. భక్తితోటే ముక్తి. కానీ ఆ భక్తి చేయాలంటే, ధ్యానం చేయాలంటే, శరీరము మనకు సహకరించాలంటే కొంత ప్రాణాయామ అభ్యాసం, కొంత ఇవి చేస్తాం. ఆ ప్రాణాయామంలో కూడా జపం చేస్తున్నాం, ఈ ఆసనాల్లో కూడా మనం జపం చేసుకోవచ్చు. అట్లా
చక్కగా అందరూ సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం